హాయ్ అండి. ఈరోజు వచ్చేసి ఈజీగా బ్లౌజ్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇది పూర్తిగా బిగినర్స్‌కి సంబంధించిన వీడియో అండి. చూడండి ఇప్పుడు వచ్చేసి నేను ఫస్ట్ మీరు బిగినర్స్ అయితే కంపల్సరీగా ఇలా క్లాత్ మీద కాకుండా పేపర్ మీద కట్ చేయండి. ఎందుకంటే మీకు ఫాస్ట్‌గా వస్తుంది. కొంచెం తప్పిపోయినా మళ్ళీ వేరే పేపర్ అనేది తీసుకోవచ్చు. క్లాత్ అలా కాదు కదండీ. కాబట్టి మీరు ఒక్కసారి డిసప్పాయింట్ అయ్యారనుకోండి, అసలు కటింగ్ నేర్చుకోవడం మీద ఇంట్రెస్ట్ అనేది పోతుంది. కాబట్టి పేపర్ మీద కట్ చేయండి. ఇలా ఓపెన్స్ ఉన్నది ఆపోజిట్‌లో వేసుకోవాలి. ఇలా క్లోజ్‌గా ఉన్నది మన సైడ్ వేసుకోవాలి. ఈ కోరస్ 2 ఉంటాయి కదండీ! ఆ కోరస్ 2 కూడా ఆపోజిట్‌లో వేసుకోవాలి క్లాత్‌కి. ఇలా కిందికి ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి మార్కింగ్ అనేది చేయండి. క్లాత్‌కైనా, పేపర్‌కైనా ఇలానే చేయాలి. అది కటింగ్‌లోకి వెళ్ళిపోతుంది. హెచ్చు తగ్గులనేటివి ఉంటుంది కాబట్టి దానికోసం అని చెప్పేసి సమానంగా రావాలి కాబట్టి ఇలా హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేయండి. ఇలా మార్కింగ్ చేసుకున్నాక తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజు కరెక్ట్ కొలతలున్నది తీసుకోండి. అప్పుడే మీకు కొలతలనేటివి కరెక్ట్‌గా వస్తాయి. బ్లౌజ్ కటింగ్ కూడా కరెక్ట్‌గా వస్తుంది. పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఎప్పుడైనా మనము బ్యాక్ కటింగే చేసుకుంటాం కాబట్టి బ్యాక్ సైడ్ వేసుకోవాలి బ్లౌజ్‌ని. బ్యాక్ సైడ్ వేసుకొని ఇలా షోల్డర్ నుండి ఇక్కడ మనకు కింద సైడ్ డాట్ ఉంటుంది కదా! ఆ డాట్ వరకి మార్కింగ్ అనేది కరెక్ట్‌గా చేసుకోవాలి. కరెక్ట్‌గా పట్టుకోండి. మరీ లాగి పట్టకండి. ఎందుకంటే అవి వాడిన బ్లౌజులు కాబట్టి కొంచెం సాగుతూ ఉంటాయి కదండీ! చూడండి పైనదొచ్చేసి ఎక్స్ట్రా కుట్టు కోసము, కింద సైడ్ వచ్చేసి మెయిన్ కుట్టు కోసం అండి. బ్యాక్ నెక్ ఇలా మధ్యలో సమానంగా తీసుకోవాలండి. చూడండి మిడిల్‌లో చూసుకొని పెట్టుకోవాలి మార్కింగ్ అనేది. ఇలా మిడిల్‌లో చూసుకొని బ్యాక్ నెక్ పైన సైడ్ వచ్చేసి ఎక్స్ట్రా కోసము, కింద సైడ్ ఉన్న మార్కింగ్ ఏమో మెయిన్ అండి. ఎప్పుడు కూడా మెయిన్ మార్కింగే చేయకూడదు. ఎక్స్ట్రా కోసం మార్కింగ్ అనేది కంపల్సరీగా చేయాలి. అప్పుడే బ్లౌజ్ కరెక్ట్ కొలతలతో వస్తుందండి. చూడండి ఇప్పుడు వచ్చేసి మీరు బ్లౌజ్‌ని 4 మడతలుగా వేసుకోండి. అంటే రివర్స్‌లో తీసుకొని మీకు ఫస్ట్ కుట్టు ఉంటుంది చూడండి. ఇక్కడ జాయింటింగ్స్ దగ్గర ఫస్ట్ కుట్టు అనేది ఉంటుంది కదా! అక్కడ ఒక మార్కింగ్ అనేది చేశాను ఇక్కడ. చూడండి ఈ మార్కింగు. అది కొంచెం వీడియో మిస్ అయింది మార్కింగ్ చేసేటప్పుడు. కుట్టు దగ్గర ఆ మార్కింగ్ చేయండి. ఇవి వచ్చేసి బ్యాక్ సైడ్ డాట్స్ అనేటివి ఉంటాయి కదండీ! బ్యాక్ సైడ్ డాట్స్ 2 ఉంటాయి కాబట్టి హాఫ్ ఇంచ్ అయినా గానీ 1 ఇంచ్ తీసుకోవాలండి. 2 ఉంటాయి కాబట్టి హాఫ్ ఇంచ్, 1 ఇంచ్ తీసుకోండి. 1 ఇంచ్ మార్కింగ్ చేసుకోండి. ఫస్ట్ ఏమో మనకు ఫిట్టింగ్ కోసం ఒక మార్కింగు. అలాగే ఇప్పుడు వచ్చేసి మనకు డాట్స్ కోసము 1 ఇంచ్ మార్కింగు. ఇలా మార్కింగ్ చేసుకున్నాక తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇలా మనకు బ్యాక్ సైడు కింద సైడ్ నుంచి హ్యాండ్స్ చంక భాగం దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. చంక భాగం దగ్గర అండి. కుట్టు ఉంటుంది కదా! ఆ కుట్టు దగ్గర ఎక్స్ట్రా ప్లస్ మెయిన్. పైనది వచ్చేసి ఎక్స్ట్రా, కింది సైడ్ వచ్చేసి మెయిన్ అండి. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ కొలుచుకోండి. ఇట్లా మీరు షోల్డర్ కరెక్ట్‌గా పెట్టేసి 2.5 వచ్చిందండి. 2.5 ప్లస్ మనకు టోటల్‌గా నేను 5 పెట్టుకుంటున్నాను. 5 పెట్టుకొని ఈ షోల్డర్ ఏంటంటే కొంచెం చిన్నగా అయిపోయింది. పడిపోయినట్టుగా ఉంటుంది కాబట్టి నేను 2.5 కంటే 2 పాయింట్స్ ఎక్కువగా పెడుతున్నానండి. 2.5 పైన ఒక 2 గీతలు ఎక్స్ట్రాగా పెడుతున్నాను. ఇప్పుడు ఇక్కడ సైడ్ వచ్చేసి మనకు 2 పాయింట్స్ అనేది వచ్చింది. నెక్ వచ్చేసి 2 పాయింట్స్ వచ్చింది. ఇప్పుడు మన కింద సైడ్ 2 పాయింట్స్ కాకుండా 2.5 పెట్టుకోవాలి. ఎందుకంటే నెక్ అనేది రౌండ్‌గా చినుగుతుంది. కంపల్సరీ మీరు పైన ఎంత పెట్టుకున్నారో కింద సైడ్ అంతే పెట్టుకోకూడదు. నెక్కు పైన 2 పాయింట్స్ పెట్టుకున్నా కాబట్టి కింద సైడ్ నేను 2.5 పెట్టుకున్నాను. పైన 2.5 పెట్టుకుంటే కింద ఒక 2 పాయింట్స్ ఎక్కువగా పెంచుకోండి. అలా పెట్టుకోవాలి. ఇప్పుడు చంక భాగం రౌండ్ వచ్చేసి మనకు చూడండి ఫస్ట్ మనం ఇక్కడ వేసేసాము. ఆ డాట్సే కరెక్ట్‌గా ఉందండి 5.5కి. అదే వచ్చేస్తుంది. మీరు మళ్ళీ కొలత అనేది తీసుకోవాల్సిన అవసరం లేదు. చంక డౌన్ దగ్గర వచ్చేసి చూడండి ఇప్పుడు మీరు ఇలా మార్కింగ్ అనేది చేయండి. ఎలా ఉందో అలా మార్కింగ్ అనేది చేసుకోండి మొత్తం కూడా. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్‌కి సైడ్ జెంటింగ్స్ కోసం ఉంటుంది చూడండి క్లాతు. సైడ్ జెంటింగ్స్‌కి 1.5 ఇంచ్ తీసుకుంటున్నాను. అది కూడా మీరు కొలుచుకోండి. ఒకవేళ క్లాత్ లేకపోతే 1 ఇంచ్ తీసుకున్నా సరిపోతుంది. ఎక్స్ట్రా క్లాత్ ఉంటే 1.5 ఇంచ్ తీసుకున్న 2 ఇంచెస్ తీసుకున్నా సరిపోతుంది. ఎక్స్ట్రా కోసం మనము 1.5 ఇంచ్ తీసుకున్నాము. దీన్ని కూడా ఇలా మార్కింగ్ అనేది చేసేసేయండి. ఇప్పుడు మనకి ఇక్కడ చంక భాగం దగ్గర 1 ఇంచ్ లోతు తీసుకోవాలి. కంపల్సరీ 1 ఇంచ్ ఉండాలండి. 1 ఇంచ్ ఉంటే కరెక్ట్‌గా వస్తుంది చంక రౌండ్ అనేది. ఇక్కడ 2.5 నుంచి డౌన్ తీసుకోండి. 2.5 నుంచి డౌన్ ఇలా తీసుకోండి. ఇలా కలిపేసేయండి రౌండ్‌గా. ఇక్కడ బ్యాక్ నెక్ దగ్గర వచ్చేసి మనకు హాఫ్ ఇంచ్ సరిపోతుందండి. ఎక్కువగా తీసుకోకూడదు.
ఇప్పుడు చూడండి నేను గీతకు అక్కడి సైడ్ నుంచి వేస్తున్నాను. జస్ట్ ఒక పాయింట్ అక్కడి నుంచి తీసుకున్నా. ఎందుకంటే రౌండ్‌గా వస్తుందండి. కాబట్టి మీరెప్పుడు కూడా బిగినర్సు అయ్యో! గీతకు అక్కడి సైడ్ నుంచి వచ్చింది అలా ఏమి అనుకోకండి. ఎందుకంటే మనకు రౌండ్‌గా రావాలి కాబట్టి కొంచెం నెక్ అనేది ఇలా తీసుకొని మళ్ళీ దాంట్లోకి కలిపేసేసేయండి. ఎక్కువగా తీసుకోకూడదు. కొంచెం లైట్‌గా తీసుకోండి. మీరు చేసిన మార్కింగ్ కంటే ఒక 2 పాయింట్స్ అటు ఇటు చూసుకొని చేసుకోండి. నేను పాయింట్స్ అంటున్నానండి. 2 ఇంచెస్ కాదు. ఇప్పుడు షోల్డర్‌కి 2 కూడా మధ్యలో ఇలా చూసుకొని 3 గానీ, 3½ గానీ పొడవనేది పెట్టేసేయండి. షోల్డర్ మధ్యలో ఉండాలి ఈ డాట్స్ ఎప్పుడు కూడా బ్యాక్ డాట్స్. ఇప్పుడొచ్చేసి మీరు మనకి ఇక్కడ ఉక్స్ పట్టి నుంచి ఇక్కడ హ్యాండ్ కుట్టు ఉంది కదా చూడండి ఇక్కడ. దీన్నిప్పుడు కొలత తీసుకోండి. కరెక్ట్‌గా ఉంటుంది మనకు. ఏమన్నా డిఫరెన్సే వస్తే మీరు మార్కింగు చేసుకోండి. నాకైతే కరెక్ట్‌గా వచ్చింది. మరీ లాగి పట్టకండి, సాగదీయకండి బ్లౌజ్‌ని. కరెక్ట్‌గా వచ్చిందండి చూడండి. ఒకవేళ మీకు కరెక్ట్‌గా రాకుండా ఒక 1 పాయింట్, 2 పాయింట్స్ అటు ఇటుగా ఉన్నా ఏం పర్లేదండి. ఒక 2 పాయింట్స్ అటు ఇటుగా వచ్చినా సరే కానీ మీరు ఈ ఫ్రంట్ పార్ట్ డాట్స్‌కి కలిపేయాలి అది మాత్రము. ఫ్రంట్ పార్ట్ డాట్‌కే ఉంది చూడండి. అది నేను ఎక్స్ట్రా 1 ఇంచ్ పెట్టుకున్నాం కదా! అక్కడి వరకే ఉంది గీత. ఒకవేళ అటు సైడ్, ఇటు సైడ్ వచ్చినా కానీ మీరు దానికే మార్కింగ్ చేసుకోండి. చూడండి ఇప్పుడొచ్చేసి ఆర్మ్ రౌండ్ కూడా మనకు కరెక్ట్‌గా ఉందండి. ఒకవేళ 1, 2 పాయింట్స్ అటు ఇటు అయితే ఏం పర్లేదండి. 1/2 ఇంచ్, 1 ఇంచ్ కాకుండా చూసుకోండి. ఇలా 1 ఇంచ్, 1/2 ఇంచ్ కాకూడదు. ఒక 2 పాయింట్స్, 1 పాయింట్ అయితే ఏం కాదు. మనకైతే కరెక్ట్‌గా వచ్చిందండి. నేను ఒకవేళ మీకు కరెక్ట్‌గా రాకపోతే అని చెప్తున్నాను. ఇక్కడ మనము ఒకవేళ కరెక్ట్‌గా రాకపోతే కొంచెం ఇక్కడ మనం కింద సైడ్ నుంచన్నా, పైన సైడ్ నుంచన్నా మార్కింగ్ చేసుకుంటే కరెక్ట్‌గా వస్తుంది మనకు. ఇక్కడ చంక లోతు అనేది కొంచెం తప్పు తీసుకున్నామని ఇప్పుడు ఎలా ఉందో అలా కటింగ్ అనేది చేసేసేయండి. జాగ్రత్తగా నెమ్మదిగా చేయండి కొంచెము కటింగ్ అనేది. ఇలా కట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ క్లాత్ అనేది వెళ్తుంది కదండీ! ఆ క్లాత్ వేస్ట్ చేయకుండా ఉక్స్ పట్టి, కాజాపట్టి మనకు అందులోనే వెళ్తుంది. ఉక్స్ పట్టి వచ్చేసి 2 ఇంచెస్, కాజాపట్టి వచ్చేసి 2½ అయినా 3 అయినా పెట్టుకోవచ్చు. మీరు ఆ ఉక్స్ పట్టి, కాజాపట్టి మీద ఇట్లా రాసుకోండి. మీకు గుర్తుంటుంది. ఉక్స్ పట్టి 2 ఇంచెస్, కాజాపట్టి 3 ఇంచెస్ రాసుకోండి. చూడండి బ్యాక్ సైడ్ మనము కొలత తీసుకున్నప్పుడు 1/2 ఇంచు మనము మార్కింగ్ చేసినాం కదా! ఆ మార్కింగ్ చేసింది కట్ చేసేసేయాలి. సమానంగా కట్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి 1, 2 పాయింట్స్ ఇది మార్కింగ్ అనేది చేస్తున్నానండి. మ్యాక్సిమం అందరికీ కూడా ఇంతే ఉంటుంది. 35 బిలో ఉండే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా 1½ గానీ, 1, 2 పాయింట్స్ గానీ ఉంటుంది. కొంచెం అటు ఇటుగా అయినా ఏం పర్లేదండి. ఇట్లా కరెక్ట్‌గా క్రాస్‌గా వచ్చేటట్టు పెట్టుకోండి. క్రాస్ కటింగ్ కాబట్టి కొంచెం క్రాస్‌గా పెట్టేసేయండి. మరీ స్ట్రెయిట్‌గా కాకుండా ఇలా క్రాస్‌గా పెట్టేసేయండి. క్రాస్‌గా పెట్టేసి ఇట్లా ఎలా ఉందో అలా మార్కింగ్ అనేది చేయండి. కింద సైడ్ ఎక్కడ సైడ్ క్లాత్ గానీ, పేపర్ గానీ లేదు అని అనుకోకండి. నేను వీడియోలో మీకు అర్థమవుతుంది. క్లారిటీ అనేది ఇస్తాను. ఇప్పుడు ఎలా ఉందో అలా మార్కింగ్ అయితే ఎయ్యండి. కింద సైడు క్లాత్ గానీ, పేపర్ గానీ లేకపోయినా అలానే మార్కింగ్ చేసేసేయండి. కొంచెం లేకపోతే పర్లేదండి. మరీ లేకుండా పెట్టకండి. ఇప్పుడు మీ ఆది బ్లౌజ్ అనేది తీసుకోండి. ఆది బ్లౌజ్ తీసుకొని ఇక్కడ షోల్డర్ ఉక్స్ పట్టి సైడ్ మాత్రమే తీసుకోవాలండి ఎప్పుడు కూడా కొలత. చూడండి ఇక్కడ షోల్డర్ నుండి ఉక్స్ పట్టి ఎంట్రన్స్ అంటే ఉక్స్ పట్టి కుడతాం చూడండి. ఫస్ట్ కుట్టు ఉంటుంది చూడండి. ఆ కుట్టు దగ్గరనే మార్కింగ్ చేయాలా. నేను చివరన వేయట్లేదు. అంటే మనకు మొత్తం ఎంత వస్తుందంటే కొందరికి 6½ ఉంటుంది, 6 ఉంటుంది. నేను ఇప్పుడు మళ్ళీ కొలిచి చూపిస్తాను చూడండి. ఇది ఎంత ఉందో 7 ఉంటుంది. అంతకంటే ఎక్కువగా అయితే ఉండదండి మ్యాక్సిమము. 1/2 ఇంచు లోతు తీసుకోండి ఇలా. నేను ఇప్పుడు మీకు ఒకసారి కొలిచి చూపిస్తా ఇది ఎంత వచ్చిందో. 6½ వచ్చిందండి. ఇంతకంటే ఎక్కువగా ఏమీ ఉండదు. 6½ కూడా రాలేదు. 6, 2 పాయింట్స్ అట్లా వచ్చింది. ఈ చంక భాగం దగ్గర 1/2 ఇంచ్ కంటే కొంచెం తక్కువగా మార్కింగ్ అనేది చేయండి. ఇది ఎందుకోసం అంటే కొంచెం మనకు లాగి పట్టకుండా ఉండడం కోసము. ఇక్కడ సైడ్ వచ్చేసి మనకు 1 ఇంచ్ తీసుకోండి. ఇక్కడ మీరు 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. 1 ఇంచే తీసుకోండి. మీకు టేప్ కొలతలతో అయితే అర్థమవుతుందని చెప్పేసి నేను కొలత చూపెట్టకుండా ఇలా 1 ఇంచ్ చూపిస్తున్నా. ఇప్పుడు వచ్చేసి మీ ఆది బ్లౌజ్ తీసుకొని క్రాస్ పట్టి ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు కొలత అనేది తీసుకోండి. క్రాస్ పట్టి ఇక్కడ ఉంది కదండి. ఎక్స్ట్రా కోసము పైన సైడు మెయిన్ వచ్చేసి కింద సైడు పెట్టుకోండి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అట్లా వదిలేసేయండి. ఇప్పుడు వచ్చేసి మీ ఆది బ్లౌజ్ తీసుకొని షోల్డర్ నుండి కింద సైడు డాట్ అనేది ఉంటుంది కదండి. ఇది కూడా లాగి పట్టకండి. కింద సైడ్ డాట్ అనేది ఉంటుంది కదా, ఆ డాట్ వరకు మార్కింగ్ చేయండి. కింద సైడ్ వస్తే మార్కింగు కింద సైడ్ పెట్టుకోండి. పైన సైడ్ వస్తే పైన సైడ్ పెట్టండి. పైనకే వచ్చింది. మళ్ళీ కింద సైడ్ వస్తే ఎట్లా అక్క అంటే కింద సైడు హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైనా, చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైనా కింద సైడ్ వస్తుందండి. ఒకవేళ కొంచెం బక్కగా ఉండి హైట్ కొంచెం మామూలుగా ఉన్న వాళ్ళకి ఇలా పైన సైడ్ వస్తుంది. జస్ట్ ఒక 1/2 ఇంచ్ డిఫరెన్స్ ఉంటుంది అంతేనండి.
మరీ లాగి పడితే కూడా కింద సైడ్ వస్తుంది. కింద సైడ్ వచ్చినా మీరు ఇలా షేప్ పట్టి వచ్చేటట్టు మార్కింగ్ చేసుకోవాలి ఇలా. అంతేనండి, ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. కొంచెం మనము కొలుసుకోవాలి కంపల్సరీ ఆది బ్లౌజ్తో. ఇప్పుడు ఎట్లా ఉందో అట్లా కట్ చేసేసేయండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే డాట్స్ ఎట్లా పెట్టుకోవాలో ఈ వీడియోలో చూడండి. కొంచెం నేను ఎక్స్ప్లెయిన్ చేయడం తప్పుగా చేసినా కానీ డాట్స్ దగ్గర మీరైతే వీడియో చూస్తున్నారు కదండి, ఇలా 2 సమానంగా పెట్టేసి ఒక మార్కింగ్ 2.5కి చేయండి. ఇట్లా మీరు షోల్డర్కి మిడిల్లో చూసుకోండి. మిడిల్లో చూసుకొని ఒక మార్కింగ్ చేసుకోండి. కింద సైడ్ డాట్, ఇక్కడ ఒక మార్కింగ్, అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు వచ్చేటట్టు మార్కింగ్ అనేది చేయాలండి ఇలా. ఇప్పుడు ఈ రెండిటికి మధ్యలో ఒక డాట్ అనేది మార్కింగ్ చేసుకోవాలా. కొందరు 4th పిన్ కూడా పెట్టుకుంటారు కాబట్టి ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేశానండి నేను. ఈ మూడింటికి మధ్యలో ఉంటే సరిపోతుంది. డాట్స్ దగ్గర మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నేనే 2 పార్ట్స్ అందులోనే ఉన్నాయి కాబట్టి టక్స్ ఇవ్వడం మర్చిపోకండి. డాట్స్కి 2 కూడా కరెక్ట్గా వస్తాయి. లేదంటే వేరువేరుగా డాట్స్ పెట్టుకున్నారనుకోండి కొంచెం రాంగ్గా వస్తాయి. కాబట్టి ఇప్పుడే టక్స్ ఇచ్చుకున్నారనుకోండి ఈజీగా కుట్టేయగలుగుతారు. ఇప్పుడు వచ్చేసి మీకు హ్యాండ్స్ కటింగ్ ఎట్లా చేయాలో చూపిస్తున్నా. హ్యాండ్స్ కోసం నేను వేరే పేపర్ అనేది తీసుకున్నానండి. క్లాత్ అంటే పెద్దగా ఉంటుంది కాబట్టి అందులోనే వచ్చేస్తాయి. ఇది పేపర్ కాబట్టి ఇందులో హ్యాండ్స్ మాత్రం రాలేకపోతున్నాయి. మీ ఆది బ్లౌజ్ తీసుకోండి. ఆది బ్లౌజ్ తీసుకొని ఇలా బ్యాక్ సైడ్ రావాలండి మనకి ఎప్పుడు కూడా కరెక్ట్గా చూసి వేసుకోండి. ఇది వచ్చేసి మనకి హెమ్మింగ్ బ్లౌజ్ కాబట్టి కింద సైడ్ మనం 1 ఇంచ్ వదిలేసుకోవాలండి. 1 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ అనేది చేయండి. హెమ్మింగ్ బ్లౌజ్ కాకపోతే 1/2 ఇంచ్ వదిలేసుకుంటే సరిపోతుంది. 1/2 ఇంచ్ కంటే కొంచెం తక్కువ చేసుకున్నా సరిపోతుంది. ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్, ఎక్స్ట్రా కోసం ఒక మార్కింగ్ అండి. ఇప్పుడు వచ్చేసి మనం ఇలా మధ్యలో కరెక్ట్గా పట్టుకోండి. ఇక్కడ హ్యాండ్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్, చంక భాగం దగ్గర ఎక్స్ట్రా, మెయిన్ 2 మార్కింగ్లు చేసుకోవాలా. హ్యాండ్ కరెక్ట్గా పట్టుకొని మిడిల్లో చూసుకొని ఒక మార్కింగ్ చేయండి. అక్కడ నుంచి మనం డౌన్ అనేది తీసుకోవాలి కొంచెము. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఎక్స్ట్రా కోసం పెట్టుకున్నాం కదా, స్కేల్ ద్వారా స్ట్రైట్గా మార్కింగ్ అనేది చేయండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. వీడియోలో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. ఇక్కడ 1.5 ఇంచ్ స్ట్రైట్గా ఉంటట్టు మార్కింగ్ చేయండి. ఇట్లా మార్కింగ్ చేసిన తర్వాత ఇట్లా హైబ్రో టైప్గా కొంచెం వంకలాగా వచ్చేటట్టు చూసుకోండి. చంక డౌన్ వచ్చేసి నేను ఇప్పుడు 2.5 పెట్టుకుంటున్నాను. 35కి బిలో ఉండే వాళ్ళకి అందరికీ కూడా 2.5 అయితే వర్తిస్తుందండి. ఎక్కువ ఉండే వాళ్ళకి 3 ఇంచెస్ తీసుకోండి. కొంచెం 35 బిలో ఉన్న వాళ్ళు కూడా కొంచెం లావుగా ఉంటే 3 పెట్టుకోండి. ఇట్లా మార్కింగ్ చేస్తున్నాండి. హ్యాండ్ కొంచెం ఇలా మనకు వంకలాగా వచ్చేటట్టు ఇలా మార్కింగ్ అనేది చేయండి. ఇలా కరువు కూడా కొంతమంది ఇప్పుడే తీస్తారు. మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి కరువు ఇప్పుడే తీయట్లేదండి. ఇప్పుడు మళ్ళీ తీసి చూపిస్తాను. హ్యాండ్ లూజ్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ ఒక టక్ అనేది ఇవ్వండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. చూడండి, ఇలా కుడి సైడ్ వచ్చేటట్టు చూసుకోండి. ఇక్కడ 1.5 ఇంచ్ మనం కరెక్ట్గా సమానంగా ఉండేటట్టు చూసుకోవాలండి. అక్కడ దాని కింద నుంచి ఇలా ఒక పాదం మందం తీసుకుంటే సరిపోతుంది. లోతు తీసిన సైడ్ కంపల్సరీ టక్ అనేది ఇవ్వండి. టక్ ఇస్తేనే కరెక్ట్గా ఉంటుంది. మనకు తెలుస్తుంది లోతు ఎక్కడ సైడ్ తీసామనేది. లోతు తీసిన హ్యాండ్స్ 2 కూడా మనకు ఫ్రంట్ సైడ్ రావాలండి, బ్యాక్ సైడ్ కాదు. ఫ్రంట్ సైడ్ వచ్చేటట్టు చూసుకోవాలి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఆ 2 కూడా హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ సైడ్ రావాలండి. ఇప్పుడు వచ్చేసి షేప్ పట్టి ఎలా కట్ చేయాలో చూపిస్తున్నానండి. షేప్ పట్టి ఇలా కొలతనే తీసుకోండి. మీ ఆది బ్లౌజ్ కరెక్ట్ కొలతనే తీసుకోండి. పైన సైడ్ ఒకవేళ మీకు అది కొలత కరెక్ట్గా అనిపించకపోతే ఏ బ్లౌజ్కైనా పైన సైడ్ 3 ఉంటుంది, కింద సైడ్ మధ్యలో కూడా 2.5 ఉంటుందండి. అలా కొలత తీసుకున్నా సరిపోతుంది. నేను ఇప్పుడు మళ్ళీ మీకు టేప్తో చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి మనకు 3 ఉంది చూడండి. మిడిల్లో మొత్తం కూడా 2.5 ఉంటుంది. చివరికి వచ్చేసరికంటే 2 పాయింట్స్ పెట్టుకోండి. అలా తగ్గిస్తూ రావాలి. పైననేమో 3 ఇంచెస్, మధ్యలో 2.5, ఇంకొంచెం చివరికి వచ్చేసరికంటే 2 పాయింట్స్ ఉంటే సరిపోతుందండి. ఎగ్జాక్ట్గా మనకైతే క్రాస్ షేప్ పట్టీలు ఇలానే మార్కింగ్ అయితే చేసుకుంటే కరెక్ట్గా వస్తుందండి షేప్ పట్టీలు. ఇప్పుడు ఇలా కట్ చేసేసేయండి. మ్యాక్సిమం మనకు అన్ని పార్ట్స్ అయితే వచ్చాయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.